రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ఇక ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ కూడా జరగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే సంబంధిత జిల్లా అధ్యక్షులతో అదేవిధంగా ఆ యొక్క ఎమ్మెల్యేలతో మరింత పూర్వంగా మాజీ ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేసింది. ఏమని చేసిండు? తప్పకుండా బహిరంగ సభను, ఆ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కూడా ఆయన మొన్న ఆదేశాలు కూడా జారీ చేసిండు. ఇక నిన్న కూడా ఈ మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సభకు సంబంధించి ఒక సమావేశం కూడా కావడం జరిగింది కార్యకర్తలతో. ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం, చూసినాక ఎక్స్ప్లెయిన్ చేయండి. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాన్ని భారీగా తరలించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. వరంగల్ జిల్లా నేతలతో సోమవారం హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వరంగల్లో 30 యాక్టుపై చర్చించారు. పలు అంశాలపై నేతలకు సూచనలు చేస్తారు. జనం తరలింపు, సభ విజయవంతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా మాట్లాడారు. సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టిందని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని పార్టీ నేతలకు సూచించారు. ఎలాగైనా సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. పాలకులు రోజుకో మాట చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సభ విజయవంతం చేయాల్సిన బాధ్యత వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక నేడు కూడా నాయకులతో, గ్రేటర్ సంబంధించినటువంటి నాయకులతో, హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులతో కూడా కేటీఆర్ కూడా సమావేశం కానున్నారు. సో సభను కూడా ఏది అయినా 600 అయినా 100, 150 అయినా కూడా విజయవంతం చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిండు. సో సంతోషం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా చూశారు. 10 సంవత్సరాలలో నిజంగా ఇంత వ్యతిరేకత ఉందా అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా కూడా శ్రీకారం చుట్టారు. ఈ 10 ఏళ్ల వ్యతిరేకతలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి 1 సంవత్సరంలో మాత్రమే వ్యతిరేకత వచ్చిందని కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. విశ్లేషకులకు చెప్తూనే ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా ఇదంతా కూడా నడుస్తూ ఉంది. మరి నిజంగా ఒక రకంగా మామూలుగా గ్రౌండ్ లెవెల్లో కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడైనా చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకపోవడానికి ప్రధాన కారణంగానైతే ఒక పేరు అయితే వినపడుతుంది. అది కేటీఆర్ గారని కూడా చాలా మంది విశ్లేషకులు అంటున్నారు, కార్యకర్తలు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా వినిపిస్తున్న పరిస్థితి చాలా మటుకు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రజతోత్సవ సభ అనేది నిజంగా కార్యకర్తలకు ఒక రకమైనటువంటి బూస్టింగ్ ను ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అంటే బయటికి వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు, కానీ ఇప్పుడు ఈ సభకు సంబంధించి అతను కూడా మంచిగా పకడ్బందీగానే ఈ సభ చేయాలి, నిజంగా ప్రజలంతా కూడా మనల్ని మెచ్చుకుంటున్నారనేటువంటి విషయాలు ఆయన దగ్గరికి వచ్చినట్లున్నాయి. కాబట్టి ఈ సభలో తప్పకుండా ఏదో ఒక రకమైనటువంటి మార్పును బీఆర్ఎస్ పార్టీ చూపేటువంటి ఆవశ్యకత అయితే ఉన్నట్లుగానైతే మనకు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు మామూలుగా ఉన్నారో మీరు, కార్యకర్తలకు ఎలాగైతే అందుబాటులో ఉన్నారో అప్పుడు ఎట్లా ఉన్నారో, అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో కూడా నాయకులకు మీరు అండగా ఉన్నారనేది కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా రాణించాలి, ఎలా మనం పైచేయి సాధించాలనే ఉద్దేశంపై కూడా ఈ రజతోత్సవ సభలో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే మనకు మెండుగా కనిపిస్తున్నట్టుగానైతే తెలుస్తా ఉంది. సో ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం తరఫున ఏదైతే అందరికి అవకాశాలు అన్నిసార్లు వస్తాయంటే రావు. కొన్నిసార్లు అధికారం ఉంటుంది, కొన్నిసార్లు ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షాన్ని ఆ యొక్క మోజును కూడా మనం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వంపై పోరాటం చేయాలి. అరే నిజంగా ఈ పార్టీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఈ పార్టీ నిజంగా పోరాటం చేస్తుందని కూడా ప్రజలు కూడా అనుకోవాలి. అప్పుడే మనకు మంచి గుర్తింపు వస్తుంది. మనం 2 దఫాలుగా మనం అధికారంలో ఉన్నాము, ఒక దఫా మనం ప్రతిపక్షం ఉన్నాము. మరి మనం చేయాల్సింది ఏంటి, మనం అప్పట్లో పొరపాటు ఏం చేసినాం, అదే ఇప్పుడు మార్చుకోవాల్సింది ఏంటిది అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకళ్ళనే అధికారం తెప్పించాలి, ఒకరికే అండగా ఉన్న కష్టపడ్డలు చాలా మంది ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, బీజేపీలో కానీ, బీఎస్పీలో కూడా కానివ్వండి, కష్టపడ్డలు ఉంటారు. కష్టపడ్డలకు తప్పకుండా న్యాయం జరిగితే కార్యకర్తలు కూడా బలిష్టంగా ఉంటారు, ఏ పార్టీలో కూడా పోరు. కానీ
ఏదో ఈ పార్టీలో గెలిచినాక ఆ పార్టీలో ఓడు, ఆ పార్టీలో అట్లనే ఉండి సాగదీస్తుడు, వీళ్ళ పోయినోళ్ళు వీళ్ళ నుంచి వీళ్ళ పోయినోడే వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతారు వ్యతిరేకంగా. ఇదంతా జరుగుతూ ఉంది, మనం చూస్తున్నాం. ఎందుకంటే పోయిన 2 దఫాలో కూడా ఈ కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లో వేళ్ళు, ప్రభుత్వంలో కూడా కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. ఇళ్ళకి వచ్చిండ్రు, బీఆర్ఎస్ లో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లో వేళ్ళు, వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. ఇదంతా జరుగుతుంది, ఇంత రాజకీయం. ఇదంతా రాజకీయం గురించి తెలుసుకోవడం చాలా మటుకు ఒక పెద్ద పెద్ద చదివే అనుకో చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా కూడా ఈ యొక్క రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ అయితే చేపడుతుంది. దీంట్లో కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా మమేకం చేసి సభను సక్సెస్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ గతంలో చేసినటువంటి తప్పులను ఏదైతే ఉందో నాయకుల పరంగా కానీ ఏదైనా పరంగా కానీ చేయకుండా మంచిగా చేస్తే కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవము వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఒకటే ఒకటే నూతన పోకడ కాకుండా 10 మంది ఆలోచనలు తీసుకొని ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకేమేం చేయాలి, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ పార్టీ బలోపేతంగా ఉంది, ఎక్కడ పార్టీ లోలాగా ఉందనేది కూడా ఆలోచించాల ఆవశ్యకత ఇటు అధ్యక్షునికి అయితే ఉంటుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉంటుంది, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది. సో కాబట్టి ఏదైతే సభ ఉందో ఈ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను కూడా దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకు ఒక బూస్టింగ్ ఇవ్వండి. రండి, మన కేసీఆర్ ఒక రకంగా ఉన్నటువంటి కేసీఆర్ వస్తున్నట్టే చాలా మంది వస్తూనే ఉంటారు. కాబట్టి ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ఈ యొక్క మీరు ఏదైతే ఉందో ఈ సభను పెడతానుగా. సో చూద్దామని అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారు, చాలా మంది వస్తారు. మరి ఏం చేయబోతున్నాడు కేసీఆర్, ప్రజలకు ఏం చెప్పబోతున్నారని కూడా చాలా మంది ఆతృతతో ఎదురు చేస్తున్నారు. సో మరి అంటే కార్యకర్తలను పట్టించుకోకపోతే మళ్ళా ఎట్టగలకు అప్పటిదప్పుడే అవుతుంది. కాబట్టి కార్యకర్తలను పట్టించుకున్నాక ఎలా చేయాలో ముందుకు వెళ్తే బాగుంటుంది. సో ఏ పార్టీ అయినా కూడా పర్లేదు, ప్రతిపక్షంలో పాత్ర ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇలాంటి ఇంత పోకడలు చేస్తుందని కూడా మీరు ప్రతిపక్ష పాత్రలో కూడా మంచిగా పోరాటం చేస్తే బాగుంటుంది. ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. సో చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.